నా ప్రవక్తలు, నా సేవకులు ఉపవాస ప్రార్థనలలో తగ్గింపునిచ్చి నా మహిమగల పరలోక ప్రత్యక్షతలందించిన దేవుడను నేనే. నీ తల్లినైనను తండ్రినైనను దూషించుకునే దీపము చీకటిలో ఆరిపో. అలాగే నిర్గమకాండము 21:15. నిర్గమకాండం 21:15. నీ తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష ఉండదు. నిర్గమకాండం 21:15. తన తల్లినైనను తండ్రినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష ఉండదు. అలాగే లేవీకాండం 20:9 కూడా చూడండి. లేవీకాండం 20:9. 29 లేవీకాండం. తన తండ్రినైనను తన తల్లినైనను దూషించును వానికి మరణ శిక్ష విధింపవలెను. తర్వాత చూడండి, వాడు తన తండ్రిను తల్లిను దూషించను కనుక తన శిక్షకు తానే కారకుడు, ఇంకెవరు కాపాడలేరు. నాకేం అర్థమైందా? ఎవరైతే తల్లిదండ్రులను కొడతారో, దూషిస్తారో, హింసిస్తారో, బాధిస్తారో వాళ్ళ శిక్షకు వాళ్ళే కారకులు అంట. వాళ్ళని ఎవరు కాపాడదామన్నా ఇంకా వాళ్ళు ఎవరు కాపాడలేరు. ఎందుకంటే అక్కడ ఒక శాసనం, దేవుడి వాక్యం లిఖించబడింది. అది దేవుడి మాట, దేవుడి శాసనం. ఇంకా దేవుడు కూడా ఏమి చేయలేడు. దేవుడు కూడా ఏం చేయలేదు. అదనమాట. ఒకవేళ వాడు ఏదైనా ఇంకా పుణ్యకార్యాలు ఏదైనా చేస్తుంటే, మంచి పనులు చేస్తుంటే, దేవుడిని తెలుసుకుని దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని పాపాన్ని ఒప్పుకుని నన్ను క్షమించమని కన్నీటి ప్రార్థన చేసి అప్పుడు ప్రభు క్షమాపణ పొందుకుంటే, దేవుడు క్షమిస్తే అతనికి దేవుడి క్షమాపణ పొందుకుంటే ఒక మార్గం దొరుకుతుంది. లేకపోతే ప్రయోజనం ఉండదు. దేవుడి వాక్యము. అందుకనే మనము మన తల్లిదండ్రులను, మొట్టమొదటి ఎవరైనా సరే మనము మన తల్లిదండ్రులను గౌరవించాలి, విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. అలాగే సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటి? వాళ్ళు చెప్పిన మాట వినటమే సన్మానించడం. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది చెప్పినట్టు వినటమే సన్మానించడం. తల్లిదండ్రులు కూడా ఎట్లా ఉండాలి? పిల్లలు మన పట్ల విధేయత కలిగి ఉండేటట్లుగా, వాళ్ళు ఎంతో భయభక్తులు కలిగి ఉండేటట్లుగా మనం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని ప్రేమించాలి. పిల్లలకి ఏది అవసరమో అది ఇవ్వాలి. సున్నితంగా చెప్పాలి. అంతేగాని చూడండి, ఒకరు గొడ్డుని బాధినట్టు బాధేస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా కొడుతూ ఉంటారు. మా పక్కన ఉండేది ఒక మహాతల్లి, అందుకొచ్చి ఇద్దరు ఆడపిల్లలు తీసుకుని వచ్చి పిల్లలు గొడ్డుని బాధినట్టు బాధితాడు, కొట్టేస్తారు, ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు. ఆ పిల్లల్ని అప్పుడప్పుడు ఎదురు తిరిగేసేవారు. అంటే కొట్టిన దెబ్బలకి మొండి తగ్గిపోయారు. గౌరవం తగ్గిపోయింది. తల్లి మీద గౌరవం తగ్గిపోయింది. ఏమైంది? ఇప్పుడు అది ఇద్దరికీ మంచిది కాదు. ఇటు తల్లికి మంచిది కాదు, పిల్లకి మంచిది కాదు. తల్లిని తిరిగి కొడితే పిల్లకి మంచిది కాదు, అనిష్టానుసంగా కొడితే ఈవిడికి మంచిది కాదు. అందుకనే తల్లిదండ్రులు పిల్లలకి మొట్టమొదటి ఏమవ్వాలంటే, తల్లిదండ్రులు పిల్లలకి లోకు కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ లోకు దొరకకూడదానికి. మా అమ్మ ఇలా ఈవిడి లోకు పిల్లలు దొరికేసింది. అక్కడ ఏమైపోయింది? భయం లేకుండా పోయింది, భక్తి లేకుండా పోయింది. ఇద్దరు కొట్టుకుంటున్నారు అనమాట. అట్లా ఉందన్నమాట. అందుకనే ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి,
పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అదనమాట. అందుకనే వాక్యము, అందుకనే దేవుడి వాక్యము లో చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఇప్పుడు యేసుప్రభువుని కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రిని కనపరిచాడు. ఆయన తండ్రి, ఇప్పుడు యోహాను సువార్త మీరు చదవండి, యోహాను సువార్త మీరు చదివితే ఏమంటాడు ఆయన? నన్ను పంపినవాడు అంటాడు ఆయన. ఆయన తండ్రిని గౌరవించాడు, తండ్రిని కనపరిచాడు, తండ్రికి మహిమ తీసుకొచ్చాడు, తండ్రిని భయపరిచాడు. తండ్రి ఉన్నాడన్న సంగతి ఈ లోకంలో ఎవరికి తెలియదు. దేవుడు తండ్రి ఉన్నాడు, ఆయన కుమారుడిగా నేను వచ్చాను అని తండ్రిని బయలుపరిచాడు యేసుప్రభువు. తండ్రిని కనపరిచాడు యేసుప్రభువు. తండ్రి చిత్తం నెరవేర్చాడు యేసుప్రభువు. ఇక్కడ యేసేపు మరియ తల్లిదండ్రులు ఆయన అసలైన తండ్రి, యజమానుడు, పరలోకం అందుతున్న తండ్రి. ఇక్కడ మరియకు గర్భంలో పుట్టినప్పటికీ కూడా శరీరధారిగా యేసేపు మరియముల తల్లిదండ్రులు అయినప్పటికీ, తల్లిదండ్రులుగా ఉన్నప్పటికీ లోకానుసారంగా తల్లిదండ్రులు వీళ్ళను కూడా ఆయన ఎంతో గౌరవించాడు. వాళ్ళ పట్ల కూడా విధేయత కలిగి ఉన్నాడు. 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళు ఏ పని చేస్తారు, ఈయన కూడా అదే పని చేశాడు. వాళ్ళు వడ్రంగి పని చేసేవారు, ఈయన కూడా వడ్రంగి పని చేసి తల్లిదండ్రులకు సహకరించి ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని అన్నీ నేర్చుకుని 30 సంవత్సరాలకి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుని అప్పుడు 3.5 సంవత్సరాలు సేవ చేసి అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, మహత్కార్యాలు చేసి, సూచక్రియలు చేసి, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టి, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చి, నేను దేవుడును, నేను ఏదైనా చేయగలను అని శిష్యులకు తన మహిమను కనపరిచాడు. అందుకనే శిష్యులు ఆయన దేవుడు అని గుర్తించారు కాబట్టి ఇంకా ఆయన విడిచిపెట్టలేదు. వాళ్ళు చివరికి వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. అవునా? అలాగే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టి నేను జీవాహారంలో ఉన్నానని చెప్పాడు దేవుడు. చూపు లేని గుడ్డివానికి చూపునిచ్చి నేను మార్గం అయ్యున్నానని చెప్పాడు దేవుడు. నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి వద్దకు చేరుకోలేడు. ఆయన పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారం, ఆయనకు లోకమునకు వెలుగు, ఆయన గొర్రెల ద్వారము, ఆయన మన కాపరి, ఆయన మన ప్రధాన యాజకుడు, ఆయన జీవము పునరుద్ధానము ఆయనే అని నిరూపించుకున్నాడు. ఆయన నేనే మార్గమని, నేనే సత్యమని, నేనే జీవమని నిరూపించాడు. ఆయన చనిపోయిన లాజర్ను తిరిగి లేపి నేను జీవమై ఉన్నానని నిరూపించాడు. ఆయన నేనే సత్యము అని నిరూపించాడు. ఆయన ఇదిగో నేనే సత్యం, నేనే వాక్యమై ఉన్న దేవుణ్ణి, ఆ వాక్యమే సత్యం అన్నాడు దేవుడు. వాక్యమైన దేవుడైన ఆ వాక్యమే సత్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యన ఆయన నివసిస్తున్నాడు. అలాగే నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు ఆయన. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఆ వ్యవసాయంలో పనికిరాని తీగలను ఆయన పారవేయుచున్నాడు అన్నాడు. దేవుని రాజ్యం వ్యవసాయంతో పోల్చాడు. ఆ రాజ్యంలో పనికిరాని తీగలు తండ్రి తీసి పారేస్తాడని చెప్పాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిగా ఉండి నా తీగలను నా తీగకు అంటుకట్టి ఫలింపజేస్తాను అన్నాడు. అంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభువులోకి వచ్చి ఆయన అంగీకరించి ఆయనతో అంటుకట్టబడతామో ఆయనలోని జీవం మనలోకి వస్తుంది. ఆయన మనల్ని పోషిస్తాడు. ఆయన మనకి తండ్రిగా యజమానుడిగా ఉంటాడు. ఆయన రక్తమైన వెలపెట్టి మనల్ని కొనుక్కుని మన సొత్తుగా, ఆయన సొత్తుగా మనల్ని చేసుకుని మనకి ఏది అవసరమో అది ఆయన అనుగ్రహిస్తాడు.
మనం చేయవలసింది ఏంటి? విధేయత కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పాపరహితంగా ఉండాలి, లోకానికి వ్యతిరేకంగా ఉండాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలు ఇచ్చాడే మనకి 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. సీనాయి పర్వతం మీద మోషేతో ముఖాముఖిగా మాట్లాడి 10 ఆజ్ఞలు స్వహస్తంతో రాసి మోషేకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఆ ఆజ్ఞల్లో కూడా వ్రాయబడింది. చూడండి, 5వ ఆజ్ఞ చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయం చూడండి, 5వ ఆజ్ఞ చదవండి. కాదు 5వ ఆజ్ఞ చూడండి, ఇక్కడ 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులను ప్రేమించేవారు, తల్లిదండ్రులను సన్మానించేవారు, తల్లిదండ్రులకు విధేయులు అన్నవారు, తల్లిదండ్రులు చెప్పింది చెప్పినట్టు వినేవారు, తల్లిదండ్రులు ఏది అవసరమో అది పట్టుకొచ్చి ఇచ్చేవారు, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. వాళ్ళని ఎవరికి ఏమీ చేయలేరు, వాళ్ళని దేవుడు కాపాడతాడు. నేను ఒక సాక్ష్యం చెప్పనా మీకు. నేను మా అమ్మను చూశాను. మా అమ్మ మా ఆస్తి అంతా కరిగిపోయింది. వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు, వాళ్ళకి తెలీదు. ఆస్తి అంతా కరిగిపోయింది. 10 ఎకరాల పొలం పోయింది. పిల్లలు కుటుంబం అంతా కూడా ఎలా అయిపోయిందంటే నానా తెన్నులు అయిపోయింది, శాపానికి గురైపోయి బాధాకరమైన పరిస్థితికి వచ్చేసి అప్పుడు ఇప్పుడు ఏం చేసింది, ఇదంతా ఆలోచించి మైండ్లో పెట్టేసుకుని మతిలేంది అయింది. ఇంకా అలాగ ఆలోచిస్తూ కూర్చునేది అనమాట, ఏ పని చేసేది. అటువంటి ఆవిడ్ని నేను చూశాను, మా అమ్మ చూశాను. మా అమ్మ దేవుని స్తోత్రం, మా అమ్మ భోజనం పెట్టాను, మా అమ్మ కోసం ఊళ్ళోనే ఉండిపోయాను. అయితే ఆ పుణ్యం నన్ను కాపాడింది, ఆ పుణ్యం నన్ను కాపాడింది. దాన్ని బట్టి దేవుడు నన్ను ప్రేమించాడు. దేవుడు నన్ను ఆ ఊర్లో నన్ను ఎవరూ ఏమనేవారు కాదు. నేను చాలా ఇబ్బందికరంగా ఉండేవాడు నా గ్రామంలో. బూతులు తిట్టడము, కొట్లాటకి వెళ్ళడము, కొన్ని తెలియని కొన్ని పాపిష్టి పనులు చేయటము, ఇలా ఉండేది. అయినా నన్ను ఎవరు ఏమనేవారు కాదు. నన్ను ఎవరు నన్ను ఎవరు కొట్టలేదు. ఆ ఊర్లో ఎవరంటే కొట్టి చంపేస్తారు, నన్ను ఎవరు కొట్టలా. అలాగా ఇదంతా ఎక్కడంటే నేను ఒక మంచి పని చేశాను. ఏంటా మంచి పని అంటే మా అమ్మని చూశాను. గుడి దగ్గర భోజనాలు పెడితే మా అమ్మ పట్టుకొచ్చి ఇచ్చేవాడు. పలహారాలు పెడితే మా అమ్మ పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఎక్కడి నుంచి వచ్చినప్పుడు మా అమ్మని జ్ఞాపకం చేసుకునేవాడు. మా అమ్మ కూర లేకపోతే భోజనం చేయదని కూర అట్టుకొచ్చేవాడు. అట్లాగా మా అమ్మని ప్రేమించాను, మా అమ్మని చూశాను నేను. ఆ విషయం దేవుడు, అయితే ఈ విషయం నాకు ఎప్పుడు బయలుపరిచాడు దేవుడు? మా ఆత్మీయ తండ్రి గారి సంచిలో ప్రిన్స్ ఆఫ్ పీస్ మినిస్ట్రీలో వాళ్ళ కుమారుడు వాక్యం చెప్తున్నాడు. వాళ్ళ అబ్బాయి అనోడు వాక్యం చెప్తా, ఆయన ఏ వాక్యం తీసుకున్నాడు? కయ్యేమో ఏమేలు అనే వాక్యం తీసుకుని, సక్రియలు చేయని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉండను అనే కాన్సెప్ట్ మీద సక్రియలు చేయాలి అనేది చెప్పాడు వాక్యం. సక్రియ చేయకపోతే పాపం నీ వాకిట పొంచి ఉంటుంది. కాబట్టి సక్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, ఇవన్నీ చెప్పుకుంటవచ్చు. ఆ రోజు ఇంటి దగ్గర నేను ప్రార్థన చేశాను. నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను ఎందుకు రక్షించుకున్నావు నాకు చెప్పు. నేను చేసిన నన్ను ఎందుకు రక్షించుకున్నావు? నా మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావు? ఈరోజు ఏనాడో నశించుకోవచ్చు నేను. నన్ను ఎందుకు బ్రతికించుకున్నావు, ఎందుకు రక్షించుకున్నావు అని నేను ప్రార్థన చేసి కన్నీరు పెట్టుకుని, కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని పడుకుని నిద్రపోయినప్పుడు కళ్ళు స్పష్టంగా నేను మా అమ్మని భోజనం పెడుతున్నట్టు చూపించాడు దేవుడు.
అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నీ తల్లిని చూసావు కాబట్టి నేను నిన్ను ప్రేమించాను, నేను రక్షించుకున్నాను దేవుడు చెప్పాడు. స్పష్టంగా కళ్ళ మా అమ్మని చూపించాడు, మా అమ్మ గోడని పెడుతున్నట్టు చూపించాడు. అది అంటే చూసారా? మరి దీన్నే మీకు మరి మా ఇంటికి మా పెద్దని ఉన్నాడు, మా అన్నయ్య మొట్టమొదటి. వాడు ఏం చేశాడు? వాడు ఈ పొలాలు అమ్మేటివి ఇవన్నీ చూశాడు కాబట్టి ఆస్తి అంతా అమ్మేసావు, నువ్వు పొలం అంతా అమ్మేసావు, అది చేసావు, ఇది చేసావు, మా నాన్న మీద గొడవ పడి కొడతానికి వెళ్ళిపోయి కొట్టేసాడు. మా అమ్మ నాన్న పట్టి కొట్టేసాడు, మా అమ్మనే కొట్టేసాడు, మా నాన్న కొట్టేసాడు. ఇప్పుడు మనం వాక్యం ఏం చదువుకున్నాం? మనం నిర్గమకాండం వాడు తన శిక్షకు తానే కారణమని చెప్పుకున్నాం కదా. వాడి శిక్షకు వాడే కారణం అయ్యాడు, ఎవరు కాపాడలేకపోయారు. బ్రతిలేనుడు అయిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు. ఎంతమంది కొట్టారో వాడికి తెలియదు. ఏం జరిగిందంటే శాపం వస్తుంది, శాపం వచ్చేసింది. ఆ శాపం ఏం జరిగింది? వాడు బ్రతిలేనుడు అయిపోయాడు. మందు తాగితే మెంట్లు వచ్చేసింది, మందు తాగేసేవాడు, మెంట్లు వచ్చేసి ఎవరితో గొడవ పెట్టేసుకునేవాడు, పెదాలు కొట్టేసేవాడు, 10 మంది వచ్చి కొట్టేసేవాడు. ఇలాగే జరిగింది. చివరికి ఏమైపోయాడు? చనిపోయాడు ఆయన. నేను ఎంతో ట్రై చేశాను ఆయన కోసం, నేను ఎందుకంటే ఇదంతా మా అన్నయ్యతో బాధపడ్డాను, మా తమ్ముడితో బాధపడ్డాను, మా అమ్మతో బాధపడ్డాను, కుటుంబానికి కట్టుబడ్డాను. నేను మా ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి పోలేదు. నేను అలాంటి టైంలో, అలాంటి పరిస్థితుల్లో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నేను వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండి అన్నయ్యని చూశాను, మా అమ్మని చూశాను, మా తమ్ముడిని చూశాను, కుటుంబాన్ని కట్టుబడ్డాను. ఆఖరికి మా అమ్మ కోసం నేను అక్కడే ఉండిపోయాను, ఊళ్ళో ఉండిపోయాను. నేను చదువుకున్నాను, ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవాలి. మా అమ్మని చూసి వాళ్ళు ఉండరు, నేను వెళ్ళిపోతానని చెప్పి నేను అక్కడ ఉండిపోయాను. ఆ సంగతి కూడా దేవుడు తెలుసు. అక్కడ దేవుడు నన్ను రక్షించుకున్నాడు. మేమే కనుక యేసు ప్రభు నమ్ముకోకపోతే ఏమైపోతాము? దేవుడే కాపాడుకున్నాడు, దేవుడే రక్షించుకున్నాడు, అన్ని దేవుడే చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నాకు అనుకోకుండా రక్షించబడ్డాను, అనుకోకుండా బైబిల్ ట్రైనింగ్ చేశాను, అనుకోకుండా వాక్యం చెప్పాను, అనుకోకుండా ఈ సర్చ్ వచ్చింది, అనుకోకుండా నేను ఇప్పుడు సేవకుడిగా అయిపోయాను. ఇదంతా కూడా అనుకోకుండా యూట్యూబ్ పరిచర్య వచ్చింది. నేనైతే అనుకోలేదు యూట్యూబ్లో వీడియోలు అట్లా చేస్తాను, ఆ వీడియోలో నేను అలా చేయగలుగుతాను నేనైతే అనుకోలేదు. సుమా వీడియో చేస్తానని ఇవన్నీ నేను అనుకోలే. దేవుడు మహాకృప. అందుకనే మనము మన తల్లిదండ్రులను గౌరవించాలి. వాళ్ళు చెప్పినట్టు వింటే అది నీకు ఆశీర్వాదం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నేను ఎవరైనా చేయలేరు. దేవుడి నీ కృప నీకు ఉంటుంది. అందుకనే ఇవి అంచె దినాలు, భయంకర దినాలు, చెడ్డ దినాలు. ఇప్పుడు మనం చేయాల్సింది ఆస్తులు సంపాదించుకుందాము, ఇల్లు కట్టుకుందాము, కారు కొనుక్కుందాము కాదు. దేవుడి పని చెప్తాము, మరి సువార్త చెప్తాము అనేది. ఇప్పుడు ఎవరైతే దేవుళ్ళో ఉంటారో, దేవుడు పని చేస్తారో, సువార్త చెప్తారో వాళ్ళని దేవుడు కాపాడుకుంటాడు. సువార్త చెప్పే వాళ్ళ పాదాలు సువర్ణములు అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు వాళ్ళు కాపాడుకుంటాడు. అందుకని మనము మన ఇది ఒక గొప్ప మర్మము. ఈ విషయం తెలియని చాలా మంది ఉన్నారు లోకంలో. ఈరోజు లోకంలో కూడా ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రులు రోడ్డు మీద పెట్టేస్తున్నారు, లేదా అనాథాశ్రమంలో పెట్టేస్తున్నారు, వృద్ధాశ్రమంలో పెట్టేస్తున్నారు, లేదా ఆస్తి బలవంతంగా రాయించుకుంటున్నారు. కన్న కూతురు కన్న తండ్రిని కొట్టి సంతకం పెట్టమంటుంది ఆస్తి మీద, బలవంతంగా ఏలుముద్ర వేయించుకుంటుంది, వీడియో తీసి పెట్టారు. ఆస్తి కోసం తల్లిదండ్రులు కొట్టేస్తున్నారు. ఈరోజు నువ్వు ఆస్తి అసలు ఈరోజు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనం అమెరికా సంఘటన చూసాం కదా. సృష్టికర్తను వెక్కిరించినందుకు ఏమైపోయింది ఆ పరిస్థితి. అయితే దేవుడు నిప్పు పెట్టడం, అక్కడ ప్రమాదం జరిగింది. అదే దేవుడు కాపుదలు ఉంటే ఏం జరుగుద్ది? దేవుడు కాపుదలు ఉంటే ఆ ప్రమాదం జరగదు, ఆ ఫైర్ జరగదు. దేవుడు కాపాడుతాడు.
కాపుదల లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడి మీద భయభక్తులు లేవు వాళ్ళకి. దేవుడు మాకు ఏం చేయలేదు, జీరో అన్నారు వాళ్ళు. భయంకరం పాపం చేస్తూ డబ్బే అనుకున్నారు వాళ్ళు. డబ్బే మాకు దేవుడు అనుకున్నారు వాళ్ళు. మా కొడుకే మాకు దేవుడు అనుకున్నారు వాళ్ళు. అందుకనే అంత ప్రమాదం జరిగింది. కాబట్టి ఈ రోజు సురక్షితంగా ఉండాలంటే కావాల్సింది డబ్బు కాదు, బంగారం కాదు, ఆస్తులు కాదు. దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండటము, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండటము, పెద్దలను గౌరవించడము, మంచి వ్యక్తులుగా ఉండటం, సత్క్రియలు చేయటం. దేవుని స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించును గాక.